అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెంలో ఓ వివాహిత తన పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చించుకోవాలని వీఆర్ఓను ఆశ్రయించింది. అయితే వీఆర్ఓ వెంకయ్య ఏం చేశాడో తెలుసా? పక్కనకు వస్తేనే సంతకం చేస్తా అంటూ ఆమెను తన గదిలో పిలిపించి లైంగికంగా వేధించాడు. ఈ నీచమైన ఘటనను వీడియో తీసిన ఆ మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ప్రజలంతా ఒకే ప్రశ్నతో గళమెత్తుతున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారి మంచి పాలన? ఇదేనా పవన్ కళ్యాణ్, అనితా వంగలపూడి గారు చెబుతున్న మహిళా రక్షణ? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా ఇష్టం వచ్చినట్టు కూడా నేను నా చెరువులో తీసి నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. నువ్వెవరు ఆ మాట అంటాను? నేనెవరా? నా ఇష్టం. ఏం తెచ్చావు తినడానికి? నేను తినడానికి ఏం తేలా. మర్చిపోయి తెచ్చినా? నాకేమొద్దు. రైస్ తెస్తాడులే. మొన్న అంతే కదా, తీసుకొస్తా అని అన్నారు. ఎందుకు రాయిష్కి ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది. ఫోన్ చేస్తాను, వస్తాడు. నువ్వు ఈ ముఖమంటాలు పెట్టవద్దు, నేను పోయి తీసుకొస్తా, తిను. లేదు తెచ్చుకుంటే తిను, ఓకేనా? ఏం కావాలో చెప్పు. మనసు ఉన్నదా? మనసు ఉంటే ప్రతి అమ్మాయిని ఇలానే కదిలిస్తారా? మరి నాకు 100 మంది 1000 మంది వస్తుంటారు. అది నా మనసు. నన్ను కదిలించావుగా, ఎందుకు కదిలించావు? అదే దేనికి? దేనికంటే చెప్పాగా, ఆ రోజు పుట్టింది వదిలిపెట్టలేని ఇదని. ఆ రోజు పుట్టింది ఏం చేయాలి? అలా ఆడిపోయా. ఏంటంటే ఎంత ఇబ్బంది పెట్టుకో, మనసు ఇబ్బందిగా ఉంటుంది. నేను పని మీద వచ్చాను. సరే.